తిరుమలలో శ్రీవారి పవిత్రత, భద్రత మరియు అలిపిరి వద్ద నమోదైన మద్యం, గుట్కా కేసులకు సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ పాలక మండలి మరియు చైర్మన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తిరుపతి నగరంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రోజున ఒక చిన్న వార్త వచ్చింది. అలిపిరిలో పోలీసు వాళ్ళ ప్రకటన. అలిపిరిలో లింక్ బస్టాండ్ దగ్గర మందు బాటిల్స్ని పట్టుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వము అనని ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నట్టుగా ఇక్కడే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నా పరిశీలనలో వెలుగు చూసినాయి. అలిపిరి పోలీసులు పట్టుకున్నాము అని చెప్పినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పేర్లు ఈగ రాము, ఈగ ప్రియ. మొన్న 21/8/2026 సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర తిరుమలలో ఈ ఈగ రాము, బాలాజీ అనే మరొక వ్యక్తికి 182 మద్యం బాటిళ్లు, క్వార్టర్ బాటిల్స్ సరఫరా చేస్తుండగా విజిలెన్స్ వాళ్లకు దొరికినారు. ఈ బాలాజీ ఇలాంటి ఈగరాము లాంటి వాళ్లను చాలామందిని పెట్టుకొని పెద్దగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. బాలాజీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కొండ మీద ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈగ ప్రియా అనే మహిళ కొండ మీద ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరున్న నాగతీర్థం దగ్గర వేలాది గుట్కా ప్యాకెట్లతో దొరికింది. వీళ్ళిద్దరూ మద్యంతో బాలాజీ లింక్ బస్టాండులో దొరికినారు నిన్న ఉదయం 10 గంటలకు అని ఎఫ్ఐఆర్ కట్టారండి. వీళ్ళు దొరికింది కొండ మీద, ఒకరు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర. దొరికిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఆ పై విజిలెన్స్ ముఖ్య అధికారికి సమాచారాన్ని అందించినారు. అందించటమే తరువాయి వారు వెంటనే కొండను ప్రక్షాళన చేయటానికి, అంటే పాప ప్రక్షాళన చేస్తామని అంటారు, పుణ్య ప్రక్షాళన చేయటానికి వచ్చినటువంటి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారికి సమాచారం అందించినారు. అందించిన వెంటనే బిఆర్ నాయుడు అమ్మమ్మమ్మ పొరపాటున కూడా ఆ విషయం బయటికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘటన అక్కడ జరిగినట్టే ఉండకూడదునని అతిపెద్ద అధికారులతో చెప్పించినాడు. ఎవరికి? కొండ మీద ఉన్న ముఖ్యమైన చీఫ్ విజిలెన్స్ అధికారికి. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో తీవ్రమైన ఒత్తిడి పెట్టించి, భంగపడో ఏం చేశారో పెట్టించి, ఆ రాత్రి 7:30-8 గంటలకు దొరికిన వాళ్ళిద్దరినీ ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో కొండ మీద నుంచి విజిలెన్స్ అధికారులే అలిపిరి స్టేషన్కు తెచ్చి అలిపిరి పోలీసు వాళ్ళకు అప్పగించినారు. కానీ ఉదయం 10:30 గంటలకు కుమారి శ్రీవాణి అనే సబ్ ఇన్స్పెక్టర్ గారు బాలాజీ లింక్ బస్టాండ్లో తన అధికారిక విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఈ ఈగ రాము, ఈగ ప్రియ 20 బాటిల్స్తో దొరికినట్టుగా అద్భుతమైన వాళ్ళ ప్రావీణ్యంతో పట్టుకుని వాళ్ళిద్దరినీ స్టేషన్కు తీసుకొని వచ్చి రిమాండ్కు కూడా పెట్టకుండా వాళ్లకు, ఈగ ప్రియకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారికి, పుణ్య ప్రక్షాళన బిఆర్ నాయుడు గారికి, మీకు దమ్ము ఉంటే మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. ఒకటి. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాలా, ఆ రోజుదంతా తీయాలా. మీరు
బాలాజీ లింక్ బస్ స్టాండులో దొరికినారని చెప్తున్నారు కదా. బాలాజీ లింక్ బస్ స్టాండులో దొరికి ఉంటే నిన్న 10:30 గంటలకి శ్రీవాణి ఎస్ఐ గారు అక్కడ వాళ్లను పట్టుకున్నట్టుగా, ఆ బాటిల్స్ 2 సంచుల్లో దొరికినట్టుగా ఉన్న సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. ఈ పైరవీలతో, దొంగ వ్యాపారాలతో, మోసాలతో, దగాలతో బట్టతలకు జుట్టు మొలిపిస్తానని చెప్పి మందులమ్మిన వాడు ఎన్ని అన్యాయాలు చేయడండి. ఆ అన్యాయాలలో భాగమే ఈ మద్యం కుంభకోణం కొండ మీద జరిగిందేనని అందరూ భావిస్తున్నారు. ఎవ్వరూ నోరు మెదపలేక బాధపడుతున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బయట పెట్టాల్సినటువంటి పని నా మీద ఉంది కాబట్టి నేను బయట పెట్టా. సమాధానం సీసీ కెమెరాల వీడియోలతో మాత్రమే చూపిస్తేనే అది సమాధానం అవుతుంది తప్ప ఒట్టి ప్రకటన ఇచ్చి సరిపుచ్చుకోవద్దండి అని ఆ విజిలెన్స్ అధికారులని, పోలీసులను కోరుతున్నా.